నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తొలి రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవాలన్న సీఎం. కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్కే విజయానంద్ టెలికాన్ఫరెన్స్. రైతులకు యూరియా, ఇతర ఎరువుల కొరత రానిపోతని ఆదేశం. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం స్పష్టం చేసిన అసోసియేషన్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్భనా జురాంగ్ స్పష్టం చేసింది. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధి చెర్ ఎక్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం సుర్భనా సంస్థను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని, లాజిస్టిక్ హబ్గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్షిప్లుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వారి ముందుంచారు. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ బెర్దాహ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్ శ్రీ కే నాథన్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడ యూరియా, ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆందోళనకు గురి చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే డిఏపి విక్రయిస్తామని పలు ప్రాంతాల్లో వ్యాపారులు నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అటువంటి వారిపై ఈసీ, పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సిఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో యూరియా లభ్యత, వర్షాల నేపథ్యంలో చెరువులు, కాలువ గట్లకు గండ్లు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి నిర్వహణపై కలెక్టర్లు, అధికారులకు సిఎస్ పలు సూచనలు చేశారు. రైతులు పంటల అవసరానికి మించి యూరియా అధికంగా వాడుతున్నారని, దీనివల్ల భూమి నిస్సారమవుతుందనే అవగాహనను రైతులు కల్పించాలని సిఎస్ విజయానంద్ సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని తెలిపారు. సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో డివిజన్ నాయకులతో విస్తృత సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి నేతలకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని, సత్యనారాయణపురంలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో స్థానిక 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, డివిజన్ ఇన్ఛార్జ్ దోనేపూటి శ్రీనివాస్, నాయకులు మైలవరపు రామకృష్ణ, బోగాది మురళి, లంకా బాబు, టి గోపాల్ చంద్ శర్మ, సన్నద్, సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపించిందో దానికి అనుగుణంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి గారు, అలాగే డివిజన్లో ఉన్నటువంటి పార్టీ బాధ్యులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తదనంతరం ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా మోసం చేశారు అనే విషయాల్ని ప్రజలకి సవివరంగా వివరించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ముందు 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు,
నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అలాగే పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తానన్నారు. ఇట్లాగ అనేక కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తాము అని చెప్పి పెన్షన్ తప్ప ఇంకా ఏ కార్యక్రమం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడి తల్లికి వందనం కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కటింగులు లేకుండా ఇస్తాము అని చెప్పి ఏం చేశారో మనకి ఈరోజు అందరికి కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి మా ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరు మీద చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికీ కూడా సచివాలయంలో రికార్డెడ్గా ఉన్నాయి. ఉదాహరణకి ఈ డివిజన్లో 1000 మందికి 1200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అలాగే ఈబీసీ నేస్తము, చేయూత, ఆసరా, అమ్మఒడి, ఇలాగా ప్రజలకు కావలసినటువంటి పేదరికాన్ని పోగొడుతూ మధ్యతరగతి వర్గాల వారు, అలాగే విద్యావంతులు, అలాగే సామాన్యులు ఎవరికి ఏ రకమైనటువంటి కార్యక్రమం కావాలన్నా కూడా ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ కూడా కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు, అవసరమైతే తగ్గిస్తానన్నాడు. కానీ ఈరోజు ఏం జరిగింది? దేశవ్యాప్తంగానేమో రాష్ట్ర వ్యాప్తంగానేమో 18,000 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని మోపారు. కానీ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. మామూలుగా కాదు, కరెంటు ఛార్జీలు మోయిపోతూ ఉంది. మొన్న ఎంపీని ఎక్కడో అడిగితే మాకు సంబంధం లేదు, పోయినోడు చేశాడని అన్నాడు. అంటే మా మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం తప్ప నిలబడి సమాధానం చెప్పి కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని కానీ కరెంటు ఛార్జీలు దాని మీద వివరంగా చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకి నిత్యావసర సరుకులు పెరిగినాయి, అలాగే కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అలాగే ప్రభుత్వం నుంచి మనీ సర్క్యులేషన్ లేదు, రాష్ట్రం అప్పులు ఊబిలైపోయింది. ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లోనే 15.61% అప్పులు వేగంగా పెరిగినాయి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? అప్పులు ఆదాయం ఏమో తగ్గింది, అప్పులేమో పెరిగినాయి. కాబట్టి మేము అప్పు చేసినా కూడా రాష్ట్ర ప్రగతికి, ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, మీరు ఇంటింటికి బాండ్లు ఇచ్చారు, ఓటీపీలు ఇచ్చారు, మిస్డ్ కాల్స్ ఇప్పించారు, మీకు వచ్చే నెలలో ఇంత వచ్చేస్తుందని చెప్పారు. ఇవన్నీ కూడా నిజం కావాలి కదా. ఆ నిజం చేయడం కోసమే ప్రజల్ని చైతన్యపరిచి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళని నిలదీయాలి, అడగాలి, క్వశ్చన్ చేయాలి అని చెప్పని వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అమరావతిలో ఈ డివిజన్కి సంబంధించినటువంటి దాదాపుగా 8,000 మందికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చాము. అక్కడ ప్రభుత్వం వచ్చిన వెంటనే R5 జోన్లో ఇళ్ళన్నీ కూడా జీవో రూపంలో ఇళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఆశ చూపించారు. త్వరితగతిన R5 జోన్లో క్యాన్సిల్ చేసినటువంటి ఇళ్ళని కొద్ది రోజుల్లో కనుక ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు 33వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని సందర్భంలో మా 33వ డివిజన్లో బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యకర్తలందరితో కూడా ఏం జరుగుతోంది ఏంటి అనేది అప్పుడు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రకాల పథకాలు ఇచ్చాం, ప్రజలకు అన్నింటిలో కూడా అండగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మేము ఇంకా ఎక్కువ చేస్తామనే మాటలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ప్రజలకి విశదీకరించడానికి ఈ కార్యక్రమం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం, ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, ఏమేమి వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదో ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్లో సైతం రాజకీయ జోక్యం చోటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. అందరినీ కలుపుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల అసోసియేషన్ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం బందర్ రోడ్లోని రామ్మోహన్ గ్రంథాలయంలో గల వాజ్పేయి హాల్లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న స్టీరింగ్ కమిటీ చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమేష్ కుమార్, బాజీ పఠాన్, చైర్మన్ హరికృష్ణ ఇంకా ఇతర ప్రతినిధులు పాల్గొని పోస్టర్ విడుదల చేశారు. అనంతరం చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయి నేడు వేల కోట్లకు చేరాయన్నారు. బకాయిలతో పాటు 4 డిఏలు, 2013 వేతన సవరణ ఇంతవరకు జరగలేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీ తాగుతూ మాట్లాడుకుందాం రా పేరిట ఒక లోగోను రూపొందించి విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నాను. గత నెల జూన్ 5వ తారీఖు నాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గానికి రాబోయే 3 సంవత్సరాల కాలపరిమితికి నూతనంగా కార్యవర్గానికి ఎన్నికలు జరగటం, జూన్ 5న విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్స్లో మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద పరిష్కారానికి ఒక ప్రారంభం పలకాలని, దానికి ఒక సరైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని, ఆ కార్యక్రమం మేము ఊహించిన దానికి మించి విజయవంతం చేయడం ద్వారా ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పట్ల, నాయకత్వం పట్ల చూపించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ తీసుకోవాలని మేము ఆనాడు కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా సైలెంట్గా ఉండండి. దాని కొనసాగింపుగా ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రస్తుతం ప్రధానంగా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఆర్థికపరమైన ప్రయోజనాల అంశంలో ఒక పక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండటం, ప్రతి నెల జీతాలు, పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఏ రకంగా వస్తాయి, ఇంకా 1/7/2023 నుంచి మాకు రావాల్సినటువంటి వేతన సవరణ ఎలా జరుగుతుంది, రావాల్సిన 4 డిఏలు ఎట్లా, దీనికి ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం ఏమైనా ఉందా అని ఆలోచన చేయడానికి, అలాగే ఈ రాష్ట్రంలో అందరూ, సమాజం అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం పౌర సమాజంలో ఉన్న ప్రతి వారికి వచ్చే ఏ సమస్యకైనా పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన వేదిక ఉండాలి, పరిష్కార వేదిక. కానీ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల యొక్క సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వేదిక ఏది లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. కేవలం ఎప్పుడో 90ల దశకం ముందు రూపొందించిన రూల్స్లో ఐఏఎస్ అధికారులని అప్పిలేట్ అథారిటీస్గా డిజిగ్నేట్ చేసినప్పటికీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో మారినటువంటి పాలనా విధాన పద్ధతులు, కంప్యూటర్లు వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్సు, టెలికాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సు, సమీక్షల పేరు మీద ఐఏఎస్ అధికారులు ఎవరు ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తుల్ని, అప్పీల్ని పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అప్పిలేట్ అథారిటీస్గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని, భారత రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పరిచిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో, కానీ ప్రభుత్వం 5 ఏళ్ళు దాటిన వాడిని బదిలీ చేస్తాం కంపల్సరీగా అని నిబంధన పెట్టి నువ్వు ఒక 5 ఆప్షన్లు ఇవ్వని అడిగి 5 ఆప్షన్లు ఇచ్చావు కాబట్టి అది నీ రిక్వెస్ట్ బదిలీ కింద పరిగణిస్తాము, నీకు జాయినింగ్ టైమును, ఊరు మారినందుకు రావాల్సిన ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వనేటువంటి నిబంధన చెప్పడం అసలు చట్టవిరుద్ధం. ఆర్థిక శాఖ అధికారులు తప్పుడుగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నేను ఆరోపిస్తూ ఉన్నా. ఒక చట్ట నిబంధన ద్వారా సంక్రమించిన హక్కుని ఆర్థిక శాఖ అధికారులు ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ద్వారా తీసేయడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.
అలాగే ఆ రిలాక్సేషన్ మీరు చూశారు మనంతా, రిలాక్సేషన్ గడువు 31తో ముగుస్తుందంటారు. 31వ తారీఖు రాత్రి 12 గంటలకి బదిలీ ఉత్తర్వులు మాకు వాట్సాప్లో పెడతారు. ఆ బదిలీలో అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలా, ఎప్పుడు అప్పీల్ చేసుకోవాలా? తెల్లారి పొద్దున్న వెళ్తే ఆల్రెడీ బదిలీలో గడువు ముగిసిపోయింది, వాళ్ళ నుంచి మళ్ళీ నిషేధం వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు ఏం చేయలేమంటారు. అంటే ఉద్దేశపూర్వకంగా అర్ధరాత్రి బదిలీలు ఇచ్చి వాటిని మర్నాడు మార్పు చేయడానికి అవకాశం లేని రీతిలో కావాలని అధికారులు వ్యవహరిస్తూ ఈ బదిలీలు అనేవి మాకు ప్రాణాంతకంగా తయారైనటువంటి విషయాన్ని చెప్పక తప్పటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రభుత్వం తరఫున చేపట్టేటువంటి కార్యక్రమంలో వారి రాజకీయ పార్టీ విధానాలని అనుసరించడం, అమలు చేయడం ద్వారా పొలిటికల్ గవర్నెన్స్గా చేస్తారని భావించాం తప్ప ఇలా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల మీద మా బదిలీలు ఆధారపడే పరిస్థితి వస్తుందని మేము ఊహించలేకపోయినామనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల బదిలీలు అయితే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి అన్ని సమస్యలకి ఒక చట్టబద్ధమైన పరిష్కార వేదికలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిన్న మా రాష్ట్ర కార్యవర్గంలో మా కార్యాచరణని ఎలా ఉండాలని నిర్ణయించింది, ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దాని ఆమోదం కోసం ఈరోజు మాతో అనుబంధంగా ఉన్న ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఏమిటి మా కార్యాచరణ అనేది వీడియో రూపకంగా మా ప్రధాన కార్యదర్శి గారు మీట నొక్కడం ద్వారా ప్రదర్శన చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మోడరన్ పెంటథలాన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 9వ ట్రైత్లే 2వ టెట్రాథలాన్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలను పెనమలూరులోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించారు. నిన్న నుంచి జరుగుతున్న ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హార్స్ రైడింగ్, షూటింగ్, క్రాస్ కంట్రీ రన్, స్విమ్మింగ్, ఫిట్నెస్, ఫెన్సింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. నేడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చివరి రోజు పోటీలను ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తే దేశ విదేశాల్లో తమ సత్తా చాటడానికి అవకాశం ఉంటుందన్నారు. ఒలింపిక్స్లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషదాయకమన్నారు. హార్స్ రైడింగ్, షూటింగ్, క్రాస్ కంట్రీ రన్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ వంటివి కలిపి మోడరన్ పెంటథలాన్గా అవతరించిందని అన్నారు. ఇది మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ అని, 4 క్రీడలు మిళితమై ఉంటాయని, 4 కూడా ఒలింపిక్స్లో ఉండేవని మోడరన్ పెంటథలాన్గా ప్రవేశపెట్టి అధికారికంగా లండన్ ఒలింపిక్స్ను మోడల్స్ ఇస్తున్నారని తెలిపారు. మేఘాలయ జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు ముందుండడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈ స్పోర్ట్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా అమరావతి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్. త్వరలో అమరావతి మనకు సాకారం కాబోతుంది. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, మనము ఒలింపిక్స్ గేమ్స్ మనము హోస్ట్ చేసే స్థాయికి ఎదగాలని. సో అందులో భాగంగా ఇటువంటి స్పోర్ట్స్ మన యువతలో కొంత ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వీరు దేశ విదేశాల్లో తమ సత్తా చాటేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ అమరావతిలో జరిగే ఒలింపిక్స్లో ఈ స్పోర్ట్లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో మనం రాష్ట్రం నలుమూల నుంచి ఈరోజు ఇక్కడికి యువత రావడం, ఈ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా సంపూర్ణ వ్యక్తిత్వానికి ఇటువంటి క్రీడలు దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులో మనకు 5 గేమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ స్కిల్తో కూడిన గేమ్. అదేవిధంగా షూటింగ్ ఉంది, లేజర్ షూటింగ్ ఉంది, అది కూడా స్కిల్తో కూడిన గేమ్. తర్వాత క్రాస్ కంట్రీ రన్ ఉంది. అందులో కొంత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది దాంట్లో మనకు అవసరం. అదేవిధంగా స్విమ్మింగ్ అనేది కూడా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉన్న గేమ్. తర్వాత ఫెన్సింగ్ కూడా మళ్ళీ ఒక కరేజ్ ఉండాలి, అదేవిధంగా స్కిల్ ఉండాలి. సో ఈ విధంగా ఈ 5 గేమ్స్ ఏదైతే ఉన్నాయో, 5 స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కాంబో ఆఫ్ దిస్ 5 స్పోర్ట్స్ ఒక మోడర్న్
పెంటథ్లాన్గా అవతరించి ఈరోజు ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడ నడుస్తూ ఉంది. సో ఇందులో కాంబినేషన్ ఆఫ్ కరేజ్, ఫిట్నెస్, అదేవిధంగా స్కిల్, ఈ మూడు కూడా ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయి. సో ఇటువంటి గేమ్స్లో యువత పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈ అద్భుతమైన కార్యక్రమం 2015 నుంచి నిర్వహిస్తున్న ఈ మోడర్న్ పెంటథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణ, మోడర్న్ పెంటాథ్లాన్ ఫౌండర్. ప్రస్తుతం ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. 10 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోటీలు, అంతర్జాతీయ పోటీలు హాజరవుతూ మన క్రీడాకారులు ముందుకు తీసుకెళ్తున్నాము. మా గోల్ ఒకటి, అమరావతి టు ఒలింపిక్స్. అమరావతి నుంచి మన భారతదేశ పతాకాన్ని ఒలింపిక్స్లో ఆవిష్కరించాలని చెప్పి మేము 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. ఈ 9th ట్రయాథిల్, 2nd టెట్రాథలాన్ ఈ ఈవెంట్లను ఈ 2 రోజులుగా నిర్వహిస్తున్నాము. ఇది చాలా ఎండ్యూరెన్స్ గల ఈవెంటు, మల్టీ స్పోర్ట్స్ ఈవెంటు. 4 స్పోర్ట్స్ మిళితమై ఉంటుంది. 4 కూడా ఒలింపిక్స్లో ఉండే స్పోర్ట్స్ని మోడర్న్ పెంటాథ్లాన్ కింద జాయిన్ చేసి 100 సంవత్సరాల క్రితమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అఫిషియల్గా లండన్ ఒలింపిక్స్ నుంచి మెడల్స్ బహుకరిస్తున్నారు. కాబట్టి మన క్రీడాకారులు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది నగదు పురస్కారాలను అందుకున్నారు. అలాగే గోవా జాతీయ క్రీడల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ని ముందు నిలపడానికి పథకాలు సాధించారు. నెక్స్ట్ జరగబోయే మేఘాలయ జాతీయ క్రీడల్లో కూడా మన క్రీడాకారులు ముందుండడానికి మేము కృషి చేస్తున్నాము. మేము ఖేలో ఇండియా సెంటర్ని ఈ సందర్భంగా అప్లికేషన్ పెట్టుకున్నాము. అది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా సెంటర్ కానీ వచ్చిందంటే మన క్రీడాకారులు ఇంకొంచెం నైపుణ్యాన్ని పెంచుకొని మంచి ప్రతిభను చూపడానికి దోహదపడుతుందని తెలుపుతున్నాను. ఎవ్రీవన్, నా పేరు ఉజ్వల్ వెలగపూడి, ప్రెసిడెంట్ ఆఫ్ మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన కృష్ణయ్య గారు చెప్పినట్టు నెక్స్ట్ నేషనల్ గేమ్స్ మేఘాలయలో జరుగుతున్న నేషనల్ గేమ్స్కి మేము మన స్ట్రాంగ్ టీంని తీసుకెళ్దామనే పట్టుదలతో కృషి చేస్తున్నాం. సంపద సృష్టి అంటే సినిమా టికెట్ రేట్లు పెంచడమా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన ఏడాదిలోనే 1.75 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇదేనా సంపద సృష్టి అంటే అని ప్రశ్నించారు. టికెట్ రేటు పెంచినట్టు అవుతుంది. సినిమా టికెట్ రోజుకు 150 రూపాయలు, 200 రూపాయలు ఉంటే 600 రూపాయలు వసూలు చేయడం, 800 రూపాయలు వసూలు చేయడం, అదేనా సంపద సృష్టి అంటే? ప్రజల జేబులు చిల్లు పెట్టడమా? కరెంటు ఛార్జీలు పెంచడమా? ట్యాక్సులు బాదురా? ట్రాఫిక్ చలానాలు, ఈరోజు రోడ్డు మీదకి బండి వేసుకెళ్ళాలంటే చాలు, హెల్మెట్ ఉన్నా, అన్ని రకాల కాగితాలు ఉన్నా 1000 రూపాయల చలానాలు రాయాలి. ఇదేనా సంపద సృష్టి అంటే? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదే. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది, అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ ఇబ్బంది అయినా కానీ ఆయన ఏ రోజు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయలేదు. 5 ఏళ్ల పరిపాలనలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే కనుక ఈ 1 సంవత్సరం పరిపాలనలోనే 1,75,000 కోట్లు అప్పు చేసిన గండు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకుంటాను. ఏ మనిషికైనా ప్రాణం నిలబెట్టాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంతో అవసరమని, రక్తంలో ఆక్సిజనేషన్ తగ్గితే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని మణిపాల్ హాస్పిటల్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె ఫెయిల్ అయినప్పుడు ఈ ఆక్సిజనేషన్ అనేది బాగా తక్కువగా జరుగుతుందని, దీనివల్ల మిగిలిన అవయవాలు దెబ్బతినడానికి కారణమవుతుందన్నారు. ఇటువంటి రోగులకు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడడానికి దోహదపడుతుందన్నారు. క్రిటికల్ కేర్ నిపుణుల కోసం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ఎక్మో CME సదస్సును విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. దేశంలోని క్రిటికల్ కేర్ మెడిసిన్లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్మో ప్రొసీజర్ను విజయవాడలో ప్రవేశపెట్టడానికి CME సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోగిలో ఎప్పుడైనా ఊపిరితిత్తులు లేదా గుండె ఫెయిల్ అయినప్పుడు ఎక్మో ప్రొసీజర్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్లో రక్తం అంతా బయటకు తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నారు. నమస్కారం అండి. I am Dr. Srinivas, Head of Critical Care,
మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు విజయవాడలో మాస్టరింగ్ ఎక్మో అనే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాము. అది మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతూ ఉంది. ఎక్మో ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అనే ఒక ప్రొసీజర్ని విజయవాడలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క సిఎంఏ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్లడ్ అంతా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం. ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. హార్ట్ ఫెయిల్ అయినప్పుడు బాగా తక్కువగా అవుతూ ఉంటుంది బాడీలో. అది మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా ఈ ఎక్మో అనే ప్రొసీజర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ఫ్రాంటియర్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. రోజు మనకు ముందుగా సార్ చెప్పినట్టుగా ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్న ఒక పరికరం అండి. ఇదివరకైతే ఎలాగైతే మనకి లంగ్స్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయితే క్రిటికల్ స్టేజ్లో ఉండి వెంటిలేటర్ పెడతాము, అలాగే ఎక్మో అనే మిషన్ వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాము. ఇది మన టెంపరీగా అంటే అంతకుముందు నార్మల్గా తిరిగే మనిషి సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, అంతకుముందు కోవిడ్ కావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మన లంగ్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి సపోర్టింగ్గా మనకు ఈ మిషన్ కనుక పెడితే చాలామంది 50% రికవర్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ అంతకుముందు నార్మల్ ఉన్న వాళ్ళకి, తిరిగే వాళ్ళకి సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం రావడం కానీ సడన్గా, సో వాళ్ళకి టెంపరీగా ఈ సపోర్ట్ ఇస్తే ఇందులో బయటకు వచ్చి రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్మో మిషన్ అనేది ఇదివరకు యూజువల్గా హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా 2021, 2022లో కూడా ఆ టైంలో కూడా చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వచ్చేది అది. బట్ ఇప్పుడు మనం మణిపాల్ హాస్పిటల్లో అందరి ఇదంటే ఎక్మో అనేది ఒక్క మనిషి చేసేది కాదండి. ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి, అలాగే పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అందరూ కూడా ఉండాలి, ఒక నర్సింగ్ కేర్ కానీ పర్ఫ్యూషనిస్ట్ కానీ, సో అందరూ కలిసి చేసే ప్రక్రియ ఇది. సో అలాంటి టీం అంతా కూడా మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు. అలాగే మనం ఎక్మో ప్రోగ్రామ్ అనేది విజయవాడలో మనం స్టార్ట్ చేసాము. ఇది అందుబాటులో మనకి ఉంది. స్పెసిఫిక్గా మనం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక మనిషిని సేవ్ చేయడానికి ఒక లాస్ట్ స్టేజ్లో ఉపయోగించే పరికరం ఇది. డెఫినెట్గా మనకి చాలామంది లైఫ్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇది ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అలాగే చుట్టూ ఉన్న డాక్టర్స్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. సో ఇవాళ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎక్మో అనే ప్రోగ్రామ్ మెయిన్గా సార్ చెప్పినట్టు అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్, అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మందులకి ప్లస్ వెంటిలేటర్ సపోర్ట్కి సహకరించిన వాళ్ళకి ఇది కృత్రిమంగా మనకి సపోర్ట్ చేయడానికి, ఎవరికి లంగ్స్ ఫెయిల్ అయినా అడ్వాన్స్డ్గా లేదంటే హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనకి ప్రజల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ఉంది. ప్లస్ మల్టీడిసిప్లినరీ టీమ్ అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి ఎక్మోలో. మనకి పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్ట్, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఇట్లాంటి అన్ని అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో దూరం వెళ్లకుండా, అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటికన్నీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవాలన్న సీఎం. కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్కే విజయానంద్ టెలికాన్ఫరెన్స్. రైతులకు యూరియా, ఇతర ఎరువుల కొరత రానిపోతని ఆదేశం.
కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం స్పష్టం చేసిన అసోసియేషన్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.